ఎవరి గేమ్ బాగా అనిపిస్తుంది అన్న? నాకైతే తనుజ గేమ్ బాగుంది. తనుజ అయితే మస్తు ఆడుతుంది అన్న గేమ్. హౌస్లో తనుజ కొట్టేటోళ్ళు లేరు. ఏం ఆడిందండి అసలు ఇప్పటి వరకు ఒక టాస్క్ కూడా గెలవలేదు కదా. ఎందుకు గెలవలేదన్న? మొన్న దయాళ డస్ట్లో గెలిచిందా? ఐదు చెప్పింది. ఎవరు చెప్పారు? దివ్య చెప్పిందా, రీతు చెప్పిందా? అలా నేను ఆడపుల్లిని అని రీతు వెళ్ళింది కదా, మరి ఏం చేసింది? ఆడపుల్లి కదా, మరి భయపడతా బయటకు వచ్చింది కదా. తనుజ భయపడతానే వెళ్ళింది, 5 పాయింట్లకు 5 చెప్పింది కదా. మరి అంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు? ఈ వీక్ అయితే నేను సాయి అనుకుంటున్నాను. సాయి అయితే ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే మనోడి గేమ్ అసలు ఏం లేదు. లాస్ట్ టైం కూడా మనోడి గేమ్ అసలు ఏం ఆడలేదు. ఆ దివ్య వచ్చేసరికి సాయి గేమ్ని కూడా ఇది చేసి తను గేమ్ ఆడుకోవాలని చెప్పి సాయిని తొక్కేసి అవుట్ చేసింది లాస్ట్ వీక్లో. ఈ వీక్లో తనుజాని కావాలని మా వాళ్ళు హైప్ చేస్తుంది కదా. తనుజానే హైప్ చేయట్లేదు భయ్య. హైప్ చేస్తే మరి రెబల్ టాస్క్ లో దివ్యాకి ఎందుకు ఇచ్చాడు సార్? దివ్య మరి తనుజ బిగ్ బాస్ ముద్దు పెట్టా. మరి ఇన్ని వీక్స్ అవుతుంది కదా, ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. కెప్టెన్ అవ్వట్లేదు బ్రో. ప్రతిదీ సపోర్టింగ్ టాస్క్ వస్తుంది బ్రో. సపోర్టింగ్ టాస్క్ వచ్చేసరికి ఏంటంటే హౌస్ లో అందరూ తనుజతో గొడవ పెట్టుకునే ఒక్కడు గొడవ పెట్టుకోలేని లేదు. ప్రతి ఒడు ఏం చేస్తున్నాడు? కెప్టెన్ చివరికి వచ్చేసరికి తనుజాను ఇంకోళ్ళు మిగులుతున్నారు, తనుజాను తీస్తున్నారు. ఈసారి కూడా అంతే. మొన్న నేను పొద్దున ప్రోమో చూస్తే దివ్య తీసింది. ఎందుకు తీసింది? బర్నీతో గొడవ పడ్డారని. అదే బర్నీ విషయంలో బర్నీ నామినేట్ చేశాడని తనుజాను తీసింది. అది ఎలా న్యాయం? ఇప్పుడు తనకి ఏమన్నా పాయింట్ ఉంటే నామినేషన్ లో పెట్టుకో, బయట పెట్టుకో. కంటెంట్ టాస్క్ లో ఎలా పెడతారు తను? సో దివ్య కావాలనే తనుజాను ఎలిమినేట్ చేస్తుంది. అంటే ఎక్కడంటే ఇప్పుడు దివ్య ఎక్కడ బర్నీకి ఇది అయిద్దా తనుజాకి అన్నట్టు ఫీలింగ్ లో ఉంది. వాళ్ళ బాండింగ్ ఎక్కడ బ్రేక్ అయిద్దా అని చెప్పేసి దివ్య ఫీల్ అయిపోయి రీతు కంటే బాగా ఆడుతుంది. రీతు ఏడ ఆడుతుంది బ్రో? రీతు రిలేషన్లు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటే తనుజ ఫస్ట్ తనుజ పెట్టుకుంది, బాండింగ్స్ పెట్టుకుంది. ఎప్పుడు? ఫస్ట్ వీక్ లో పెట్టుకుంది. తర్వాత వచ్చేసి అందరూ పాయింట్ అవుట్ చేశారు. బర్నీ ఏం చేశాడు? బర్నీ పక్కెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేశాడు? తనుజ ఎవరితో బాండింగ్ పెట్టుకోవట్లేదు. తనుజ దగ్గరికి వచ్చి అసలు కలుస్తున్నారు. ఎందుకు? తనుజ కొంచెం ఫేమ్ ఉంది, బయట వచ్చి చూశారు. మొన్న మాధురి వచ్చింది, మాధురి కూడా అంతే. తనుజ ఫేమ్ బాగుంది, తనుజతో ఉంటే కొంచెం నేను ఒక వారం ఉంటాను వచ్చింది. తర్వాత అలాగే ఇమానియల్ కూడా గొడవ పడ్డోడు కూడా ఉండేవాళ్ళు. మాధురి కావాలని వెళ్ళిపోయింది. మా ఆయన పుట్టినరోజు ఉంది, నేను బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి అన్న కాబట్టి తనుజ సేవ్ చేయలేదు. కానీ లేకపోతే ఖచ్చితంగా తనుజ సేవ్ చేసేది. తనుజ కూడా తర్వాత చెప్పింది, మాధురి గారు బయటకు వెళ్ళిపోతా అన్నారు, తను బాధపడింది. నేను మాధురి గారు బయటకు వెళ్ళిపోతా అన్నారు కాబట్టి నేను పంపించాను, లేకపోతే నేను సేవ్ చేసేవాడిని. మా ఆయన పుట్టినరోజు ఉంది, నన్ను సేవ్ చేయకుండా అన్నారు కాబట్టే చేశానని చెప్పింది. ఈ వీక్ అయితే సాయి బ్రో. ఎందుకంటే తనకి ఏం లేదు అసలు. నాకైతే ఈ వారంలో కన్నా సాయి ఒకడు గౌరవ్ ఏదో కొద్ది గొప్ప హిందీ రాక మాట్లాడుతున్నాడు. కానీ సాయి నిఖిల్ అయితే అసలు గేమ్ లోనే కనపట్లేదు. నిఖిల్ నామినేషన్ లోకి రావట్లేదు. నామినేషన్ లో అయితే మనోడు కూడా వెళ్ళిపోతాడు. టాప్ 5 ఎవరు అనుకుంటారు? టాప్ 5 అయితే ఖచ్చితంగా తనుజ ఫస్ట్ ఉండదు. తర్వాత ఇమానియల్ ఉంటాడు, రీతు, కళ్యాణ్, సుమన్ శెట్టి ఉంటారు. సంజన గారు ఆడారు కానీ దొంగతనం టాస్క్లు అన్ని బాగా చేశారు ఫస్ట్ వీక్ లో అంతా. తర్వాత డల్ అయిపోయారు. ఇమానియల్తో బాండింగ్లు పెట్టుకున్నారు గట్టిగా. బాండింగ్లు పెట్టుకొని ఇక అది చేయడం ఇది చేయడం అందరితో ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయాలని ఏదో గొడవ పెట్టుకుంటారు. కానీ అది అవ్వట్లేదు. వీకెండ్ వచ్చేసరికి ఆమెకి డబ్బులు పడుతున్నాయి. అది రాము రాథోడ్ బ్రో ఆడుతున్నాడు కానీ మనోడు కూడా కనిపించలేదు. కొంచెం ఎక్కడో వెనకబడిపోతున్నాడు. ఏదో కొన్ని ఫన్నీ టాస్కుల్లో కొన్ని చూపిస్తున్నారు కానీ మనోడి గేమ్ కూడా అంతేం లేదు. ఆడేమంటే ఆడేమో అంటే ఛాన్స్ ఇవ్వట్లేదేమో నాకు అనిపిస్తుంది. రాము రాథోడ్ డిమాండ్ పౌండ్ టాస్క్ లో బాగా ఆడాడు. మొన్న టాస్క్ లో అయితే నేను ఇంకా రిలేషన్ లో ఉండి ఏదో గేమ్ పోగొట్టుకుంటున్నాడు అనుకున్నా కానీ డిమాండ్ పౌండ్ అయితే మంచిగా ఆడాడు. బర్నీ టాస్క్ లో ఇద్దరిని పట్టుకుని ఆ స్ట్రెంత్ ఇది అంతా మామూలుగా లేదు. ఓకే థ్యాంక్ యూ.